దేవునితో అడ్డుకట్టుబడి దేవునితో ఉపవాసము చేస్తూ ఉన్నప్పుడు నువ్వు బయటకు చూసావనుకోండి, నీ మనస్సు నువ్వు కిటికీ దగ్గర ఉండి బయటకు చూస్తావని అది చెయ్యం మనం. కానీ ఆత్మానుసారంగా మనసు వెళ్ళిపోయింది, ఎటో వెళ్ళిద్ది. ఒక పక్క ఇక్కడ వింటానే ఉంటాం, మనసు మాత్రం దూరంగా వెళుతుందా లేదా? దాన్ని స్టేబుల్ చేయాలి, దాన్ని నిలపాలి, దేవుని సన్నిధిలో నిలిపాలి. అందుకనే పౌలు నువ్వు బయటికి చూచావు అని అంటే అదేంటి అర్థము? మనసు రెండు మనసులు కలిగి ఉన్నావంటే ఏంటి అర్థం? నువ్వు పాపము చేత అపరాధము చేత ఇక్కడ ఐతికేమయ్యాడు? చనిపోయాడు. నువ్వు రెండు మనసులు కలిగి ఉండటంలో అది కూడా పాపమే కదా. అప్పుడు నువ్వు దేవుని సన్నిధిలో నుంచి దూరం అయిపోతూ ఉన్నావు. కనుక ఆయన ఆ రోజున మాట్లాడుతూ ఉన్నప్పుడు, తెల్లవారి వరకు మాట్లాడుతూ ఉన్నప్పుడు ఎవ్వరూ కిక్కురు పనలేదు. అంటే రాసేవాళ్ళు ఇక్కడ ఒక్క ఐదుకు మాత్రమే పడిపోయాడు. ఆ మేడ గదిలో నుంచి 3వ అంతస్తు, మళ్ళీ కదా 3వ అంతస్తు. అక్కడి నుంచి పడిన వాడు ఎవరు? లేదంటే కాలు చెయ్యన్నా. అయితే మరలా పౌలు కిందకు వచ్చి ఆయనను హత్తుకొని ఉందా, కౌగులించుకొని ఆ చిన్నవాణిని తీసుకొని వచ్చి మరలా రొట్టె విరిచాడా, మరలా లైన్లోకి వచ్చాడు. ఇప్పుడు మనం కూడా ప్రశ్న వేసుకోవాలి, మనం ఏమన్నా జారిపోయి పడిపోతున్నామంటే మనం అక్కడి నుంచి పడము, మన మనసు పడిపోతూ ఉంటుంది. కొత్త నిబంధన ఆత్మానుసారం అని చెప్పుకుంటున్నాం కదా. ఏ విషయంలోనైనా జాగ్రత్తలాగా